హాయ్ గైస్, వెల్కమ్ టు ఫోరెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో ఒక మంచి ఫోరెక్స్ బ్రోకర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మనం ఒక బ్రోకర్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఏవేవి చూడాలి, సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ డౌట్స్ ఉన్నా అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కంటెంట్లోకి వెళ్తే హౌ టు సెలెక్ట్ గుడ్ ఫోరెక్స్ బ్రోకర్, రైట్? సో అన్ఫార్చునేట్లీ నాట్ ఆల్ ది బ్రోకర్స్ ఆర్ హానెస్ట్ అండ్ ట్రస్ట్ వర్తీ. సో మీకు తెలిసిందే ఫారెక్స్ ఇండస్ట్రీ కంప్లీట్లీ 99% స్కామ్. అంటే ఐ మీన్ ఎక్కువ స్కామర్స్ ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ అందరూ లెజిట్ కాదు. సో రోజుకి చాలా బ్రోకర్స్ అలా వస్తూనే ఉంటాయి కొత్త కొత్త నేమ్స్తో. అండ్ ఎటువంటి రిజిస్ట్రేషన్స్ రెగ్యులేషన్స్ ఏవి ఉండకుండా ఉంటాయి. సో అందుకు ఈ ఫోరెక్స్లో మన హార్డ్ ఎర్నడ్ మనీ డిపాజిట్ చేసే ముందు మనం లెజిట్ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అవి ఎలా చూడాలి అంటే, ఏ ఉంటే ఆ బ్రోకర్ లెజిట్ అంటే ఎలాంటివి చూడాలి మనం? రెగ్యులేటరీస్ అండ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్ స్పీడ్, ఐ మీన్ ట్రేడ్స్ ఎగ్జిక్యూషన్ స్పీడ్. సో ఇవన్నీ చూడాలి కదా. సో వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఏ బిగ్ ఇష్యూ విత్ రీటైల్ ఫారెక్స్ ట్రేడింగ్ ఇండస్ట్రీ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అన్క్లియర్ రెగ్యులేటరీ స్ట్రక్చర్ విత్ ఇన్ఎఫిషియంట్ ఓవర్సైట్. సో ఇక్కడ మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ యుఎస్ స్టాక్ మార్కెట్స్ కానీ వేరే కంట్రీ స్టాక్ మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే మన ఇండియాలో ఉన్న సెబీ, సో యుఎస్లో చూస్తే ఎస్సిసి, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. సో ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళని అందరినీ. సో కొత్తగా ఎవరైనా బ్రోకింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే తప్పకుండా వీటి అండర్లో రిజిస్టర్ అవ్వాలి. సో ఎప్పుడంటే వీటి అండర్లో రిజిస్టర్ అవుతారో సో వాళ్ళకి అంటే కంప్లీట్గా క్లయింట్స్కి సేఫ్టీ ఉంటుంది. రేపు పొద్దున బ్రోకర్ ఏమన్నా షేడీ థింగ్స్ చేసినా లేదంటే ట్రేడ్స్ని మ్యానిపులేట్ చేసినా మనం కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. అండ్ మనం అయితే సెబీకి లేదంటే ఎస్సీసీకి, సో అక్కడ ఉన్న వాళ్ళు ఎస్సీసీకి, మన ఇండియాలో ఉంటే సెబీకి రిపోర్ట్ చేయొచ్చు. సో ఈ ఎంటిటీస్ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయి, ఈ రెగ్యులేటరీ బాడీస్. బట్ ఇక్కడ ఫారెక్స్లో అలా ఉండదు. సో కంపల్సరీ రెగ్యులేషన్స్ ఉండాలి అంటూ ఏమీ లేదు. సో నేను బ్రోకింగ్ కంపెనీ అంటే ఓపెన్ చేయొచ్చు. మీకు మీ దగ్గర మనీ ఉంటే మీరు కూడా ఒక బ్రోకర్ని ఓపెన్ చేయొచ్చు. సో చాలా ఈజీ బ్రోకర్ని ఓపెన్ చేయడం కూడా, అంటే కంపెనీ పెట్టడం కూడా. సో అందుకే ఎప్పుడంటే ఈజీ అయిపోతుందో సో అప్పుడు స్కామ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఫారెక్స్లో చాలా 99% ఆఫ్ ది బ్రోకర్స్ అందరూ ఫేక్ బ్రోకర్స్. సో కరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఒక సర్టెన్ పాయింట్ వరకు బాగానే ఉంటుంది అంతా. తర్వాత మీ విత్డ్రాల్స్ రిజెక్ట్ చేయడం అండ్ విత్డ్రాల్స్ పెట్టినప్పుడు 10 days 20 days పట్టడం, అసలు కంప్లీట్గా రాకపోవడం, అసలు ఆ, అంటే మీకు కొత్త కంపెనీస్ కదా వెబ్సైట్లు పనిచేయకపోవడం. సో ఇలాంటి చాలా చాలా షేడీ థింగ్స్ చేస్తారు. సో అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కొత్త బ్రోకర్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు. ఓకే, హియర్ ఆర్ ద థింగ్స్ టు లుక్ ఫర్ ద వెరిఫై దట్ దే ఆర్ రియల్ బ్రోకింగ్ కంపెనీ. సో ఇవి మనం చూడవలసినవి ఒక బ్రోకర్ సెలెక్ట్ చేసుకునే ముందు. వాట్ ఈస్ ఇట్ ఫార్మల్ బిజినెస్ నేమ్, అసలు కంపెనీ నేమ్ ఏంటి? సో కంపెనీ కంప్లీట్గా నేమ్ అండ్ స్ట్రక్చర్ ఎక్కడెక్కడ ఉన్నది, సో ఇవన్నీ చూడాలి. వేర్ ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ అండ్ రిజిస్టర్డ్ టు డూ బిజినెస్, అసలు కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది. అంటే కొన్ని కంపెనీస్, కొన్ని ఫారెక్స్ కంపెనీస్ ఐలాండ్స్లో రిజిస్టర్ అవుతాయి. సో ఐలాండ్స్లో ఎందుకు రిజిస్టర్ అవుతాయి అంటే అక్కడ ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. సో కంప్లీట్గా ఒక స్కామ్ చేయడానికి కంప్లీట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఐలాండ్స్లో. సో ఐలాండ్స్లో రిజిస్టర్ అయ్యే బ్రోకర్స్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. సో ఎందుకంటే మనకి అంటే నిజంగా మోటో ఉండి మనం కంప్లీట్గా ఈ ఈ బ్రోకింగ్ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరు ఐలాండ్స్లో రిజిస్టర్ అవ్వరు. సో ఒక టాప్ కంట్రీలో రిజిస్టర్ అవుతారు అండ్ మంచి రెగ్యులేషన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లైసెన్స్ అప్లై చేసుకుంటారు. సో సో బిజినెస్ మీద ఫోకస్ పెడతారు. సో ఎవరంటే ఇలాగా ఎప్పటికన్నా సరే ఇలా మన షేడీ థింగ్స్ చేసి కంప్లీట్గా క్లయింట్స్ మనీని స్కామ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ఐలాండ్స్లో రిజిస్టర్ అవుతారు. సో అదొకసారి చూసుకోండి. అండ్ హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ ఇన్ బిజినెస్. సో అసలు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి అంటే ఏ బ్రోకర్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకునే ముందు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పటి నుంచి అంటే ఓల్డ్ బ్రోకర్స్ ఎప్పటి నుంచో ఉంటారు కదా, వాళ్ళకి ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి క్యాష్ ఫ్లో ఉంటుంది. అండ్ బిజినెస్ వేరే బ్రోకర్తో కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర క్లయింట్స్ ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళకి ఆల్రెడీ అంటే క్లయింట్స్ కూడా ఆల్రెడీ తెలుస్తుంది కదా, వాళ్ళ మీద గుడ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకే కొత్తగా వచ్చే బ్రోకర్స్ సో మనకి ఎప్పటికైనా రిస్కీయే. అందుకే ఎప్పటి నుంచో బిజినెస్లో ఉన్న బ్రోకర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాటిలో మాత్రమే ట్రేడ్ చేయండి. కెన్ యూ ఫైండ్ ఎనీథింగ్ అండ్ గూగుల్ అబౌట్ ద కంపెనీ. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ గూగుల్లో ఏమైనా అంటే బేసిక్ డేటా ఉందా? లైక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు, ఓనర్స్ ఎవరు. సో వీటి గురించి బేసిక్ డేటా ఉందో లేదో చూసుకోవాలి. అండ్ హ్యావ్ దేర్ బీన్ ఎనీ రీసెంట్ ప్రెస్ రిలీజ్ ఆర్ ఆర్టికల్స్ అబౌట్ ది కంపెనీ. సో కంపెనీస్ గురించి అంటే మీరు డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఒక సెలెక్ట్ చేసుకునే బ్రోకర్ గురించి ఏమన్నా
న్యూస్ కానీ ఆర్టికల్స్ కానీ సో రీసెంట్గా ఒక పబ్లిక్ మ్యాగజైన్స్ ఉన్నాయి కదా వీటిలో కూడా వచ్చాయా సో అది కూడా చూసుకోవాలి. సో ఇలా వస్తే కంప్లీట్గా అందరికీ తెలుస్తుంది కాబట్టి సో అవి స్కామ్ చేసే పాసిబిలిటీస్ చాలా తక్కువ. ఓకే. సో ఓకే, ఇట్ ఈస్ ఏ రియల్ కంపెనీ ఆర్ నాట్. సో వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. సో ఇది ఎక్కడ అంటే కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది అండ్ ఎక్కడి నుంచి ఆపరేషన్స్ చేస్తుంది అండ్ హూ రన్స్ ది కంపెనీ. సో కంపెనీస్ని కంప్లీట్గా బ్రోకింగ్ కంపెనీని ఎవరు రన్ చేస్తున్నారు, సో ఓనర్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫారెక్స్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఈ కంప్లీట్ బ్రోకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో అది మొత్తం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కంప్లీట్గా మన హార్డ్ ఎర్నడ్ మనీ ఒకళ్ళు నమ్మి వాళ్ళ బ్రోకర్లు ఇన్వెస్ట్ చేస్తామంటే A to Z ఆ బ్రోకింగ్ కంపెనీ గురించి కంప్లీట్గా మనకు తెలియాలి. సో కెన్ యూ కాంటాక్ట్ ది కంపెనీ. సో కంపెనీని కాంటాక్ట్ అవ్వడానికి డస్ ఇట్ హ్యాస్ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, లైవ్ ఆన్లైన్ చాట్, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అవి చెక్ చేసుకోవాలి. అండ్ సపోర్ట్ అవర్స్, సో ఏ టైంలో మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, సో ఎప్పుడు వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారు, సో ఇవి కూడా చూసుకోవాలి. ఓకే, ఇవన్నీ చూసుకుంటే సరిపోతుందంటే లేదు, ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే రెగ్యులేషన్స్. సో ఇక్కడ చూస్తే మనకి సెగ్రిగేటెడ్ అకౌంట్స్. సో ఈ సెగ్రిగేటెడ్ అకౌంట్స్ అంటే అంటే ఇది వీడియో పాస్ చేసి చదువుకోండి ఇదంతా మీరు. సో నేను మామూలుగా చెప్తున్నాను. సో సెగ్రిగేటెడ్ అకౌంట్ అంటే మనకి ఎప్పుడంటే మనం డిపాజిట్ చేస్తాం కదా మనీ, సో ఆ మనీ కంపెనీ ఫండ్స్తో మిక్స్ అవ్వకుండా స్పెషల్గా క్లయింట్స్ అందరికీ సెగ్రిగేటెడ్ అకౌంట్ ఉండాలి. ఎందుకంటే కొన్ని బ్రోకర్స్ ఏం చేస్తారంటే మనం డిపాజిట్ చేసిన మనీని వాళ్ళ డే టు డే ఆపరేషన్స్ ఉంటాయి కదా కంప్లీట్గా బ్రోకింగ్ కంపెనీ రన్ చేయడానికి, సాలరీస్ పే చేయడం ఎంప్లాయీస్కి, సో వీటికి యూజ్ చేసేస్తారు. ఇక్కడ మన అకౌంట్లో మనీ కనిపిస్తుంది కానీ మనం బ్యాక్ ఎండ్లో మనీ ఉండదు. సో అలా యూజ్ చేస్తారు. సో అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉండకూడదంటే తప్పకుండా సెగ్రిగేటెడ్ అకౌంట్ ఉండాలి. సో సెగ్రిగేటెడ్ అకౌంట్ ఉంటే ఆ బ్రోకర్ అంటే కంపెనీ కూడా టచ్ చేయలేదు, ఆ మనీని టచ్ చేయలేదు సో మన పర్మిషన్ లేకుండా. సో కంపల్సరీ ఆ అకౌంట్స్ ఉన్న బ్రోకర్స్లో మాత్రమే మీరు డిపాజిట్ చేయాలి మనీని. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, regulations and license. Okay, is the forex broker licensed and regulated? సో లైసెన్స్ ఉందా అంటే మీరు ట్రేడింగ్ చేస్తున్న బ్రోకర్కి డిపాజిట్ చేసి మనీ ట్రేడింగ్ యూస్ చేస్తున్నారు కదా ఆ బ్రోకర్కి లైసెన్స్ ఉందా అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అంటే రెగ్యులేటెడే కాదా చూసుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ అన్ని రెగ్యులేటెడ్ కాదు. ఎందుకంటే రెగ్యులేటెడ్ బ్రోకర్స్ చాలా తక్కువ అండ్ ఎవరికి పడితే వాళ్ళకి రెగ్యులేషన్స్ కూడా ఇవ్వవు. ఇప్పుడు చూస్తే మీరు చాలా చాలా బ్రోకర్స్ ఉన్నాయి లైక్ డొమినియన్ మార్కెట్స్ అని, ఇంకా కొన్ని కొత్త కొత్త బ్రోకర్స్ ఉన్నాయి ఆక్టఫెక్స్ అని. ఇలా ఈ బ్రోకర్స్కి ఏంటంటే రెగ్యులేషన్స్ ఉండవు. ఇవి ఎప్పుడైనా వస్తాయి, బిజినెస్లో రన్ అయ్యేంత వరకు ఉంటాయి, బిజినెస్ బాగా రన్ అయ్యేంత వరకు మన సర్వీసెస్ ఇస్తాయి. సో ఎప్పుడంటే బిజినెస్ డ్రాప్ అవుతుందో, సో ఏమన్నా సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంటర్నల్గా, సో కంప్లీట్గా మన విత్డ్రాల్స్ ఇవన్నీ ఆపేసి కంప్లీట్గా కంపెనీని మొత్తానికి తీసేస్తారు. సో అప్పుడు మన కంప్లీట్ మనీ పోతుంది. సో అందుకే కంపల్సరీ మీరు మనీ డిపాజిట్ చేస్తున్నారంటే లైసెన్స్ ఎక్కడ ఉంది అంటే ఎన్ని ఎంటిటీస్ దగ్గర రెగ్యులేటెడ్గా ఉన్నది. అంటే రెగ్యులేషన్స్ అంటే ఒకటే ఉండదు. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్స్కి వస్తే సెబీ ఉంది, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో అది ఒక్కటే. బట్ ఫారెక్స్లో అలా కాదు, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రెగ్యులేషన్ ఉంటుంది. సో అలా ఎన్ని ఎక్కువ రెగ్యులేషన్స్ అండర్లో ఆ బ్రోకర్ ఉంటే మనకి అంత ట్రస్ట్ అంటే ఆ బ్రోకర్ మీద మనం అంత ట్రస్ట్ పెట్టుకోవచ్చు అండ్ అంత ట్రస్టబుల్ బ్రోకర్ అని అర్థం. ఓకే. ఓకే, సో ఇవి కంట్రీస్ అండ్ రెగ్యులేటరీ ఏజెన్సీస్. సో ఇవి టాప్ కంట్రీస్. సో ఇవి మాత్రమే ఉండాలి. సో మీరు ఏ బ్రోకర్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఈ కంట్రీస్ అండర్లో, ఈ రెగ్యులేటరీ ఏజెంట్స్ అండర్లోనే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి అండ్ రెగ్యులేటెడ్ అయి ఉండాలి. ఇంకా కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి బట్ అవి అన్ని చాలా చిన్నవి. అంటే ఐలాండ్స్లో చిన్న చిన్న ఆఫీసర్స్, అవి అంత వాల్యూ ఏం కాదు. అంటే మనకి రేపు పొద్దున్న ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చినా అంటే బ్రోకర్ మన మనీని డిపాజిట్ చేసిన తర్వాత విత్డ్రాల్స్ ఆపినా, సో ఇటువంటి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనం కంప్లైంట్ చేయడానికి ఈ రెగ్యులేషన్స్ ఉంటే మనకి యూజ్ అవుతుంది. అంటే వీళ్ళు కంప్లైంట్ చేస్తే అప్పుడు బ్రోకర్కి మన వైపు ప్రాబ్లం చూసి, సో ఎవరికి అంటే తప్పు ఎవరితో చూసి వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే మన వైపు ఎటువంటి తప్పు లేకుండా బ్రోకర్ విత్డ్రాల్స్ని కట్ట ఆపితే తప్పకుండా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, అందుకే రెగ్యులేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులేషన్ లేదు అంటే ఆ బ్రోకర్ దగ్గరికి అసలు ఎంత మంచి సర్వీసెస్ ఆఫర్ చేసినా వెళ్ళొద్దు. సో తక్కువ స్ప్రెడ్స్ అంటారు, స్వాప్ ఛార్జెస్ లేవంటారు, నో కమిషన్ అంటారు. సో చాలా చాలా చెప్పి మేము అట్రాక్ట్ చేస్తారు. బట్ అవన్నీ చెప్తున్నాను కదా, ఇవన్నీ చెప్పే బదులు రెగ్యులేషన్స్ ఉన్నాయో లేదో అడగండి. సో రెగ్యులేటరీ ఎంటిటీ కింద రిజిస్టర్ అయిందో లేదో చూడండి. సో లేదు అంటే మాత్రం ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్ళొద్దు, వెరీ రిస్కీ బ్రోకర్, రైట్.
ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను ఏ బ్రోకర్ యూజ్ చేస్తున్నానో, సో, నేను ఇవన్నీ చెప్పాను కదా! ఇవన్నీ ఏ బ్రోకర్స్ దగ్గర ఉన్నాయి. సో, అంటే నేను యూజ్ చేసే బ్రోకర్ ఏంటి? సో, ఇవన్నీ మనం ఎక్కడ చూడాలి అంటే, ప్రెజెంట్ నేను యూజ్ చేసేది ఏంటంటే ఎక్స్‌నస్ బ్రోకర్. మీ అందరికి ఇప్పటి నుంచి తెలుసు. ఆల్రెడీ నేను ఎక్స్‌నస్ మీద ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ మొత్తం ఫారెక్స్ ఇండస్ట్రీలోనే టాప్ బ్రోకర్ ఎక్స్‌నస్. సో, ఇప్పటి వరకు ఐసీ మార్కెట్స్ ఉండేది. డైలీ ట్రేడింగ్ వాల్యూమ్‌లో కానీ అండ్ సెకండ్ ఉండేది ఎక్స్‌నస్ ప్లేస్. సో, ఇప్పుడు రీసెంట్‌గా లాస్ట్ 1 మంత్‌లో ఐసీ మార్కెట్స్‌ని కూడా బీట్ చేసి ఎక్స్‌నస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సో, ఇప్పుడు ఎక్స్‌నస్ వెబ్సైట్‌కి వెళ్ళి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా ఇక్కడ, అవన్నీ ఎక్స్‌నస్ వెబ్సైట్‌లో ఉన్నాయో లేదో చూద్దాం. ఓకే. ఓకే. ఇది ఎక్స్‌నస్ వెబ్సైట్. మనం ఎక్స్‌నస్‌లో ఎందుకు ట్రేడ్ చేయాలి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్స్. సో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్‌నస్ స్ప్రెడ్స్‌తో వేరే బ్రోకర్ ఏ బ్రోకర్ అంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రోకర్స్ ఉంటే ఆ బ్రోకర్ స్ప్రెడ్స్ ఎక్స్‌నస్ అకౌంట్ స్ప్రెడ్స్ కంపేర్ చేయండి. అసలు ఎక్స్‌నస్ నిజంగా వన్ ఆఫ్ ద టాప్ స్ప్రెడ్స్ ఆఫర్ చేస్తుంది. సో, చాలా చాలా మంచి స్ప్రెడ్స్ ఆఫర్ చేస్తుంది. సో, చాలా తక్కువ స్లిప్పేజ్. చాలా అసలు స్లిప్పేజ్ అనేది మీరు ఎక్కడ చూడరు. అంటే ఎక్సెప్ట్ న్యూస్ టైమ్స్ తప్ప. సో, స్లిప్పేజ్ ఎక్కడ చూడరు. చాలా మంచి కండిషన్స్ ఆఫర్ చేస్తుంది. అండ్ నో ఓవర్ నైట్ ఫీజ్. సో, స్వాప్ చార్జెస్ కూడా లేదు. అంటే ఎక్స్‌నస్ లో మీరు ట్రేడ్ చేసినప్పుడు స్వాప్ చార్జెస్ కూడా ఏవి లేవు. సో, మోస్ట్ ఆఫ్ ద పేర్స్ కన్నట్టుకి స్వాప్ చార్జెస్ ఉండవు. అంటే మనం మోస్ట్ వాల్యూమ్ క్రియేట్ అయ్యే పేర్స్ కి, సో కొన్ని పేర్స్ ఉంటాయి. సో చూసుకోండి ఒకసారి మీరు ఏ పేర్స్ ట్రేడ్ చేస్తారో. సో ఆ పేర్స్ కి స్వాప్ చార్జెస్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అల్ట్రా ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. సో నేను ఎక్స్‌నస్ లాస్ట్ 2 ఇయర్స్ నేను ట్రేడ్ చేస్తున్నాను, జీరో ఇష్యూస్. అండ్ మీరు ఎక్స్‌నస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ లో మీ కంప్లీట్ గా అంటే మీరు ఫేస్ చేసే ప్రాబ్లం క్లియర్ గా నాకు చెప్తే నేను తప్పకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఇది ప్రమోషనల్ వీడియో కాదు. సో ఇది ఏంటంటే నేను ఎక్స్‌నస్ యూస్ చేశాను, ఐసీ మార్కెట్స్ యూస్ చేశాను, ఎక్సమ్ యూస్ చేశాను, ఆక్టోఫెక్స్ యూస్ చేశాను, ఇలా చాలా బ్రోకర్స్ యూస్ చేశాను. సో ఇవన్నిటితోని కంపేర్ చేస్తున్నాను, ఎక్స్‌నస్ ని కంపేర్ చేసి నేను చెప్తున్నాను నా ఒపీనియన్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకర్. కావాలంటే మీరు చూడండి, ఫస్ట్ నేను చెప్పిన వెంటనే మీరు ఎక్స్‌నస్ లో అకౌంట్ ఓపెన్ చేయమని నేను చెప్పను. సో ఫస్ట్ కంపేర్ చేయండి, అంటే మీరు ఇప్పుడు వరకు యూస్ చేసే బ్రోకర్ తో ఎక్స్‌నస్ ని కంపేర్ చేయండి. అసలు ఎందుకు ఇంతలో చెప్తున్నాడు, ఏముంది ఎక్స్‌నస్ లో ఒకసారి చెక్ చేయండి. డేమ్ అకౌంట్ ఓపెన్ చేసి కండిషన్స్ చెక్ చేయండి. అండ్ డిపాజిట్ ఒక స్మాల్ అమౌంట్ లైక్ ఒక $100 డిపాజిట్ చేసి విత్డ్రాల్ చేయండి. అండ్ ఎక్స్‌నస్ ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ ఆఫర్ చేస్తుంది. సో కంప్లీట్ ఫారెక్స్ ఇండస్ట్రీలోనే ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ ఆఫర్ చేసే ఫస్ట్ బ్రోకర్ ఎక్స్‌నస్ ఒక్కటే. సో అసలు ఏ బ్రోకర్ ఇప్పటికొచ్చి ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ ఆఫర్ చేయట్లేదు. సో ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ అంటే ఏంటంటే మీరు ఇలా విత్డ్రాల్ బటన్ క్లిక్ చేసి క్రిప్టో అడ్రస్ ఇస్తారు కదా. సో ఇలా ఇచ్చిన వెంటనే విత్ ఇన్ 1 minute లో మీ అమౌంట్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. సో ఇంక ఇన్స్టెంట్గా మధ్యలో ఎవరు ఉండరు, కంప్లీట్గా సిస్టమ్ బేస్డ్ మీద మీ అమౌంట్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. అంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా, బ్రోకర్ మీద ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే మీ మనీ మీరు తీసుకోవచ్చు. ఓకే. అండ్ లేవరేజ్ కూడా 1:2000 వరకు ఇస్తున్నారు. సో 2000 లేవరేజ్ వెరీ వెరీ హై. సో అంత లేవరేజ్ నేను రికమెండ్ చేయను. సో 1:200 ఎనఫ్ మనకి. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ చూసారా. సో మీ అమౌంట్ విత్ ఇన్ మినిట్స్లో మీ అకౌంట్కి వచ్చేస్తుంది. డిపాజిట్ చేసిన తర్వాత విత్డ్రాల్ పెట్టుకోవాలంటే నో ట్రాన్సాక్షన్ ఫీజు. సో మీరు విత్డ్రాల్ చేసుకునేటప్పుడు చాలా బ్రోకర్స్ 1% ట్రాన్సాక్షన్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. సో అటువంటి ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏవీ లేవు. సో కంప్లీట్గా ఎక్స్‌నస్ వాళ్ళే పే చేసుకుంటారు ఆ ఫీజు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్రోకర్స్ $10 $20 పర్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ చేస్తున్నారు. సో అది కూడా ఎక్స్‌నస్ వాళ్ళు కలెక్ట్ చేయట్లేదు. అండ్ ఎక్స్‌నస్ ఏమి కొత్త బ్రోకర్ కాదు. సో ఎప్పటి నుంచో ఉంది, 2006 నుంచి వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో 2006 నుంచి చేస్తున్నారంటే ఎంత లాంగ్ టైం నుంచి చేస్తున్నారు చూడండి. సో ఐసీ మార్కెట్స్ ఎక్స్‌నస్ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఐసీ మార్కెట్స్ ఇంకా కొద్దిగా ముందుగా స్టార్ట్ అయింది. సో బట్ ఐసీ మార్కెట్ కూడా బీట్ చేసి ఎక్స్‌నస్ టాప్ లో ఉంది. అండ్ ఓన్ లిక్విడిటీ ఎక్స్‌నస్ కూడా వేరే బ్రోకర్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్ లిక్విడిటీ లైక్ ఐసీ మార్కెట్స్ లాగా. అండ్ లోకల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మన ఇండియన్స్ కంటే చాలా చాలా అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. యూపీఐ ఆప్షన్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఇంటర్నేషనల్ వాలెట్స్ యూస్ చేసుకోవచ్చు. మీరు లైక్ నెట్లర్ కానీ, స్క్రిల్ కానీ, లేదంటే ఆస్ట్రోపే కానీ ఇటువంటి యూస్ చేసుకోవచ్చు. అంటే క్రిప్టో లైక్ బైనాన్స్ పే యూస్ చేయొచ్చు, బైబిట్, వజీరెక్స్ లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియన్స్ కంటే ఎక్స్‌నస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ చూస్తే 4 ట్రిలియన్ మంత్లీ ట్రేడింగ్ వాల్యూమ్. సో ఇది చాలా చాలా పెద్ద నెంబర్. సో అంటే ఇంత 4 ట్రిలియన్ మంత్లీ ట్రేడింగ్ వాల్యూమ్ క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అండ్ యాక్టివ్ క్లయింట్స్ 7 lakh యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ 1.9 బిలియన్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశారు 2023లో అనగా. ఓకే. అండ్ ఎక్స్‌నస్ 64,000+ రిజిస్టర్డ్ పార్ట్నర్స్ ఉన్నారు. అంటే ఎంత ట్రస్టెడ్ లేకపోతే ఈ కంపెనీ మీద, అంటే ఎంత ట్రస్ట్ లేకపోతే ఇంతమంది ఈ కంపెనీని ప్రమోట్ చేస్తారు, రైట్. అండ్ ఇక్కడ చూస్తే సెగ్రిగేటెడ్ అకౌంట్స్ నేను చెప్పాను కదా, వెరీ 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 ఇంపార్టెంట్. సో సెగ్రిగేటెడ్ అకౌంట్స్ కంపల్సరీ ఉండాలి. సో మన ఫండ్స్ కంపెనీ ఫండ్స్తో ఎప్పుడు ఓ
అంటే కలపకూడదు. ఎప్పుడంటే మన ఫండ్స్ కంపెనీ ఫండ్స్ మిక్స్ అవుతాయో సో కంపెనీ మన ఫండ్స్ని కూడా యూజ్ చేసేస్తుంది. వాళ్ళ డే బై డే యాక్టివిటీస్ ఉంటాయి కదా కంపెనీ రన్ అవ్వడానికి. సో వాళ్ళకి మన ఫండ్స్ కూడా యూజ్ చేసేస్తారు. సో అది వెరీ రిస్కీ. రేపు అనేటప్పుడు మనం విత్డ్రాల్ పెట్టినప్పుడు విత్డ్రాల్స్ డిలే అవ్వడం, సో మన విత్డ్రాల్స్ రాకపోవడం, సో కంపెనీ కొలాప్స్ అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా విత్డ్రాల్స్ ఆపేయడం, సో ఇటువంటివన్నీ జరుగుతాయి. సెగ్రిగేటెడ్ అకౌంట్స్ ఉంటే అటువంటి ఏవి జరగవు. ఎందుకు జరగవంటే కంపెనీకి మన ఫండ్స్ని టచ్ చేసే రైట్ ఉండదు. సో కంప్లీట్గా మన ఫండ్స్ని మనం మాత్రమే విత్డ్రాల్ చేయగలం. మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆ అకౌంట్స్ నుంచి మనీ మూవ్ అవుతుంది. సో లేకపోతే ఇంకా అవి కంపెనీ కూడా టచ్ చేయలేదు. సో అది సెగ్రిగేటెడ్ అకౌంట్స్ బ్యూటీ. సో తప్పకుండా ఉండాలి. మీరు ఎక్స్ఎన్ఎస్ఏ కాదు ఏ బ్రోకర్లో డిపాజిట్ చేసేటప్పుడైనా తప్పకుండా సెగ్రిగేటెడ్ అకౌంట్స్ వాళ్ళు ఇస్తున్నారా లేదో చూసుకోండి. అండ్ మల్టిపుల్ రెగ్యులేటరీ లైసెన్సెస్. సో ఎక్స్ఎన్ఎస్ 8 రెగ్యులేటరీ ఎంటిటీస్తో అంటే 8 రెగ్యులేటరీ ఎంటిటీస్ కంట్రోల్ చేస్తున్నాయి ఎక్స్ఎన్ఎస్ని. సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. సో లైక్ మీ విత్డ్రాల్స్ రిజెక్ట్ చేసినా, మీ విత్డ్రాల్స్ ఇవ్వకపోయినా, ట్రేడ్ మ్యానిపులేషన్స్ చేసినా, సో ఏం చేసినా సరే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో తప్పకుండా వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో మోస్ట్లీ అటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు, బట్ ఉన్నా సరే మనకు సేఫ్టీ కూడా ఉంది. ఓకే అండ్ ఇక్కడ చూస్తే ఇంకా అండ్ ఇక్కడ కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఈమెయిల్, మొబైల్ నెంబర్, అంటే ఎప్పటి నుంచి అంటే వాళ్ళ సపోర్ట్, వర్కింగ్ అవర్స్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు. చూసారు కదా వాళ్ళ ఈమెయిల్స్. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దీనికి మెయిల్ పెట్టొచ్చు. అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్స్. సో మన అంటే ఇండియన్స్ కూడా ఈ నెంబర్ వర్క్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేయండి. మీకు ఏ కంప్లైంట్ ఉన్నా సరే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అండ్ 24/7 సో కంప్లీట్గా చాలా లాంగ్వేజ్లో వాళ్ళు సపోర్ట్ ఆఫర్ చేస్తున్నారు. చూసారా అంటే ఇందులో ప్రజెంట్ వీళ్ళందరూ ఆన్లైన్లో ఉన్నారు. అంటే ఈ కంట్రీస్ నుంచి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ప్రజెంట్ జపనీస్, కొరియన్ అండ్ పోర్చుగీస్ సో వీళ్ళు మాత్రం ఆఫ్లైన్లో ఉన్నారు. సో ఈ కంట్రీస్ నుంచి యాజ్ ఆఫ్ నో వాళ్ళు ఎటువంటి ఆన్సర్స్ చేయలేరు, ఎందుకంటే సపోర్ట్ టీమ్ ఆఫ్లైన్లో ఉంది. ఇది అమేజింగ్ ఫ్యూచర్ కదా. నెక్స్ట్ వన్ కంప్లీట్ ఎక్స్ఎన్ఎస్ టీమ్. సో ఎక్స్ఎన్ఎస్ ఆఫీసెస్. సో ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి? సో చెప్పాను కదా ఎక్కడి నుంచి మనకి మన బ్రోకర్ మన అని మీన్ ట్రేడింగ్ కంట్రోల్ చేస్తున్నారు కంప్లీట్గా, ఎక్కడ వాళ్ళ లొకేషన్ సో తెలియాలి కదా. సో ఇక్కడ చూస్తే ఎక్స్ఎన్ఎస్కి ఎన్ని కంట్రీస్లో ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ఎన్ఎస్ ఇన్ ద మీడియా. సో ఎక్స్ఎన్ఎస్ టాప్ జర్నల్స్లో చాలా సార్లు మనకు కనిపిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే చాలా టాప్ ఫర్మ్ కదా, ఐ మీన్ టాప్ బ్రోకర్ కదా. సో ఇక్కడ investing.com, యాహూ ఫైనాన్స్, ఎఫ్ఎక్స్ ఎంపైర్, సో ఇవన్నీ టాప్ జర్నల్స్. అండ్ నెక్స్ట్ వన్ రెగ్యులేషన్స్. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో రెగ్యులేషన్స్ కంపల్సరీ ఎన్ని ఎక్కువ ఎంటిటీస్తో రెగ్యులేటెడ్ అయి ఉంటే మనకి అంత సేఫ్టీ. ఇక్కడ చూస్తే ఎఫ్ఎస్సిఏ, సిబిసిఎస్ అండ్ ఎఫ్ఎస్సి, ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ అండ్ ఎఫ్ఎస్సి, ఇక్కడ చూసారు కదా ఎఫ్ఎస్సిఏ. సో ఇవన్నీ ఎక్స్ఎన్ఎస్ కంట్రోల్ చేసే రెగ్యులేటరీ ఏజెన్సీస్. సో మీకు ఏ కంప్లైంట్ వచ్చినా సరే ఇక్కడ మీరు కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. అంటే ఫస్ట్ ఎక్స్టర్నల్ సపోర్ట్ని కాంటాక్ట్ అవుతాం. వాళ్ళు ఏమన్నా షేడీ థింగ్స్ చేసినా, సో మనకి సరైన రెస్పాన్స్ ఇవ్వకపోయినా మనం వీళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు. సో వీళ్ళ కంప్లైంట్ ఇస్తే సో తప్పు ఎవరిదో చూసి సో వీళ్ళు సాల్వ్ చేస్తారు మన ఇష్యూని. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ ఎక్స్ఎన్ఎస్ లీగల్ డాక్యుమెంట్స్. సో కంప్లీట్గా లీగల్గా ఎక్స్ఎన్ఎస్కి పర్మిషన్స్ ఉన్నాయా అంటే ఆ కంట్రీస్లో వర్క్ అవ్వడానికి, సో అవన్నీ మనం ఇక్కడ నుంచి చదువుకోవచ్చు. సో క్లయింట్ అగ్రిమెంట్, సో జనరల్ బిజినెస్ టర్మ్స్, సో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సో అవన్నీ మీకు టైం ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ చదవండి. కంప్లీట్గా తెలుసుకోవాలి. మనం అంటే మనీ మన హార్డ్ ఎర్న్డ్ మనీ డిపాజిట్ చేస్తున్నామంటే తప్పకుండా మీరు ఆ బ్రోకర్ గురించి తెలుసుకోవాలి. ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు, అంటే రెగ్యులేటెడ్ బ్రోకర్ కాదా, లైసెన్స్ ఉందా లేదా, సో విత్డ్రాల్స్ ఎంత టైం పడుతుంది, డిపాజిట్స్ ఎంత టైం పడుతుంది, అండ్ ఎన్ని మెథడ్స్లో అంటే డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ మనం ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు, ఇవన్నీ తప్పకుండా తెలుసుకోవాలి. అంటే నాట్ ఓన్లీ ఎక్స్ట్రాస్, మీరు ఏ బ్రోకర్లో ట్రేడింగ్ చేసినా సరే ఆ బ్రోకర్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కంప్లీట్గా ఉండాలి, రైట్. అండ్ ఇప్పటికొచ్చి కంప్లీట్ ఫారెక్స్ ఇండస్ట్రీలోనే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ పబ్లిక్గా పోస్ట్ చేసే బ్రోకర్ ఒక్కటి కూడా లేదు. సో ఫస్ట్ టైం ఎక్స్నస్ పబ్లిక్గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ బయటికి పోస్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ట్రేడింగ్ వాల్యూమ్ సో మార్చిలో అనగా $3.8 ట్రిలియన్, $3.8 ట్రిలియన్ క్రియేట్ చేశారు మార్చిలో అనగా. అండ్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ క్లయింట్స్ వచ్చి 8,36,873 మెంబర్స్ ఉన్నారు ఇప్పటి వరకు. 8 lakh క్లయింట్స్ అంటే చాలా చాలా పెద్ద నెంబర్. సో అసలు అంత అంత క్లయింట్స్ చాలా తక్కువ మందికి ఉంటారు. 2006 నుంచి కదా బిజినెస్ చేస్తుంది, సో అందుకు ఇంత హ్యూజ్ క్లయింట్స్ ఉన్నారు. సో ఇక్కడ 2010 మీద క్లిక్ చేస్తే చూసారా, ఆ టైంలో వీళ్ళ క్లయింట్స్ 3,587 2010లో.
బట్ ఇప్పుడు 8,36,000. వాట్ గ్రోత్ కదా. అండ్ క్లయింట్ విత్డ్రాల్స్. సో క్లయింట్ విత్డ్రాల్స్ అనగా 2024లో $1.6 ట్రిలియన్ చేశారు. సో చూసారు కదా, జనవరి మార్చ్, సారీ $163 బిలియన్. సో కంప్లీట్ క్లయింట్ విత్డ్రాల్స్. సో ఈ కంప్లీట్ ఆడిట్ మొత్తం డెలైట్ అనే కంపెనీ చేస్తుంది. సో డెలైట్ చాలా పెద్ద కంపెనీస్కి ఆడిట్ చేస్తుంది. సో కాబట్టి ఈ కంప్లీట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా ఎటువంటి మ్యానిపులేషన్ ఉండే అవకాశాలు ఏవీ లేవు. అండ్ మీరు కంప్లీట్గా చదువుకోవాలంటే వీటి మీద క్లిక్ చేసి మీరు ఎక్స్నెస్ పర్ఫార్మెన్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎంతమంది క్లయింట్స్ జాయిన్ అవ్వారు, ఎలా గ్రో అయింది, డిపాజిట్స్ విత్డ్రాల్స్ ఎలా తీసుకుంటున్నారు, అంటే ఏ మంత్లో ఎంత డిపాజిట్స్ ఇచ్చారు, సో కంపెనీ స్ట్రాంగ్గా ఉందా, సో క్లయింట్స్ యాడ్ అవుతున్నారా, సో అవన్నీ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ప్రజెంట్ ఎక్స్పెన్స్ గురించి ఇది. సో మీకు అకౌంట్ ఆల్రెడీ ఉంటే బెటర్ ఒకసారి డెమో అకౌంట్ ఓపెన్ చేసుకొని చెక్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి డెమో అకౌంట్ ఓపెన్ చేసి నేను చెప్పినవన్నీ అసలు నిజమా కాదా, అంటే ట్రేడింగ్ ఎగ్జిక్యూషన్ గట్రా ఎలా ఉంది, సో విత్డ్రాల్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. మీ అంతటి మీరు చెక్ చేసిన తర్వాత తప్పకుండా సో వేరే ఏ బ్రోకర్తో కంపేర్ చేసినా ఎక్స్నెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకర్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. సో మీకే తెలుస్తుంది. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి.